టీడీపీ మంత్రి అవినీతిపై మొదలైన సిబిఐ విచారణ. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ మరోసారి ఏపీపై కన్నేసింది. టీడీపీ బీజేపీ మధ్య సంబంధాలు తెగిన నేపథ్యంలో ఏపీలో జరిగిన అవినీతి కుంభకోణాల సంగతి తేల్చేందుకు చురుగ్గా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఏపీలో 3 కీలక మంత్రుల అవినీతి చిట్టా కేంద్రం వద్ద ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సిబిఐ మంత్రి పత్తిపాటి పుల్లారావు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ప్రతి కుంభకోణం కూపీ లాగుతోంది. 450 కోట్లు విలువైన ఈ కుంభకోణం మూలాలను ఛేదించే పనిలో ఉంది. రైతుల నుంచి తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేసి నాణ్యత లేని పత్తిని నాణ్యమైన పత్తిలో కలిపి కేంద్ర ప్రభుత్వ సంస్థ సిసిఐకి కొందరు పెద్దలు 2014-2015 మధ్యలో కట్టబెట్టారు. దీంతో సిసిఐ దాదాపు 650 కోట్ల మేర నష్టపోయింది. ఈ కుంభకోణం అప్పట్లో సంచలనం సృష్టించింది. స్వతహాగా పత్తి వ్యాపారి అయిన నాటి వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే తూతూ మంత్రంగా రాష్ట్ర సంస్థతో దర్యాప్తు చేయించింది. అధికారులపై సస్పెన్షన్ వేటు వేసి మంత్రిని కాపాడేసింది. కేసులో ఛార్జ్ షీట్ కూడా వేయలేదు. పైగా కుంభకోణంలో వేటుపడ్డ 26 మంది అధికారులపై సస్పెన్షన్ వేటును ఆదినారాయణ రెడ్డి మార్కెటింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే ఎత్తివేశారు. అయితే 100 కోట్ల మేర నష్టపోయిన సిసిఐ కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో సిబిఐ రంగంలోకి దిగింది. కుంభకోణాన్ని తిరగదోడుతుంది. 5 రోజుల క్రితం విశాఖ నుంచి గుంటూరు వచ్చిన సిబిఐ ప్రత్యేక బృందం సిసిఐ కార్యాలయంలో విచారణ జరుపుతోంది. ప్రభుత్వ పెద్దలు, దళారులు, అధికారులు కుమ్మక్కై రైతుల పేరుతో నాసి రకం పత్తిని అమ్మిన నేపథ్యంలో ₹1 కోటి కంటే ఎక్కువ విలువైన పత్తిని అమ్మినట్లు రికార్డులో ఉన్న రైతులను విచారిస్తోంది. సదరు రైతులకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏకంగా కోట్ల విలువైన పత్తి ఎలా పండించారు వంటి వివరాలను ఆరా తీస్తోంది. దాదాపు 800 మంది రైతుల పేరున ₹1 కోటి కంటే విలువైన పత్తి అమ్మకాలు జరిగాయి. దీంతో వారిపై దృష్టి సారించింది. కుంభకోణంలో పుల్లారావు పేరు ప్రముఖంగా రావడం, అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ కూడా ఎత్తివేసి కేసుకు సమాధి కట్టేసింది. కుంభకోణం బహిరంగంగానే జరిగిన నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు వల్ల కొందరు పెద్దలకు తిప్పలు తప్పవని భావిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక విషయాలను సిబిఐ గుర్తించినట్లు చెబుతున్నారు. అయితే కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న కుంభకోణాన్ని సిబిఐ మళ్లీ బయటకు లాగుతుండటంతో టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మంత్రి పుల్లారావుకి ఇబ్బందులు తప్పవేమోనన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.